ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరాధ్య వ్లాగ్స్ 405. ఈరోజు నేను మీతో ఏం షేర్ చేసుకుంటున్నానంటే ఎగ్ బిర్యానీ సింపుల్గా బ్యాచులర్స్ కానీ ఎవరైనా కానీ సింపుల్గా కుక్కర్లో ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. చూసేయండి ఫ్రెండ్స్. మనము ప్యాన్ అయితే హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే పోసుకోవాలి. బిర్యానీ కాబట్టి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. చూస్తున్నారు కదా, నేనైతే అంత పోసుకున్నాను. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనమైతే బిర్యానీ మసాలా అన్నమాట, ఆకు లవంగం అవన్నీ వస్తాయి, యాలక్కులు అవన్నీ వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, అవన్నీ కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనమైతే కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు వేసేసుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని అల్లం పేస్ట్ని అయితే దీంట్లో వేసేయాలి. అల్లం పేస్ట్ వేసాం కదా, కొంచెం బాయిల్ అయిన తర్వాత ఒక పక్కన అయితే నేను ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాను. మనకి ఎంతమంది అయితే ఉంటారో అన్ని ఎగ్స్ అన్నమాట. చూస్తున్నారు కదా. నెక్స్ట్ నేను ఆనియన్స్ టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇవైతే మనం యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లోకి అయితే యాడ్ చేయాలి. చూసారా, కలర్ అయితే చేంజ్ అయింది. ఇప్పుడైతే మనము టమాటాస్ యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుందాము టమాటాస్ కుక్ అవ్వడానికి. కుక్కర్ మూత అయితే పెట్టేద్దాము. బాస్మతి రైస్ అయితే నేను ఒక 3 గ్లాసెస్ తీసుకున్నాను. 3 గ్లాసెస్కి 6 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. 5.5 పోసుకోవాలి కుక్కర్ కాబట్టి, ఎందుకంటే మరీ మెత్తగా వచ్చేస్తుంది. ఇప్పుడు నేనైతే దీన్ని వాష్ చేసుకొని వస్తాను. ఇప్పుడైతే నేను వాష్ చేసేసుకున్నాను. టొమాటోస్ అయితే ఇలా బాగా కుక్ అయిపోయాయి అన్నమాట. స్మాష్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే చిటికెడంత పసుపు వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. కారం, ధనియా పౌడర్, నెక్స్ట్ బిర్యానీ మసాలా, అన్నీ యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం బియ్యం క్వాంటిటీ ఎంత తీసుకున్నామో దానికి 2 వాటర్ తీసుకోవాలి. ఒక గ్లాస్ అయితే 2 గ్లాసులు వాటరు. కుక్కర్ కాబట్టి కొంచెం తగ్గించి పోసుకోవాలి. ఇలా 5 గ్లాసెస్ వాటర్ అయితే నేను పోసుకుంటున్నాను. బియ్యం అయితే దీంట్లో యాడ్ చేసేసుకున్నాము. చూస్తున్నారు కదా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాం. ఇలా 4-5 విజిల్స్ వచ్చేంత వరకు అయితే మనము పెట్టుకోవాలి. అందులో ఒక సైడ్ అయితే మనము బాయిల్ చేసుకున్న ఎగ్స్ అన్నీ ఇలాగ పైన ఇవి తీసేయాలి.
పైన పొట్టు తీసేసి సైడ్ పెట్టుకోవాలి. దీన్నైతే మనము ప్యాన్లో ఆయిల్ పోసుకొని చూపిస్తాను అండి. ఇప్పుడు ఒక ప్యాన్లో సైడు మనము ఆయిల్ పోసుకోవాలి. కొంచెం పోసుకొని చూసారా, స్టవ్ అయితే ఆన్ చేయడం మర్చిపోయాను. ఎగ్ అయితే ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు వేసుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఎగ్స్ అయితే వేసేసుకోవాలి. స్లోగా వేసుకోవాలి. ఎగ్స్ అన్నిటిని ఇలా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ అయ్యేంత వరకు చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని షిఫ్ట్ చేసుకుంటున్నాను బౌల్లోకి. ఇలా అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో ప్రెషర్ ఏమన్నా ఉంటే మనం ఇలా ఎయిర్ తీసేసుకోవాలి. లేకపోతే ఇలాంటివి చేయకపోవడం వల్లే ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతుంది. కుక్కర్ పేలడము అలాగా. మన జాగ్రత్తలో మనం ఉంటే అలా జరగదు కదండి, ఏమంటారు? నిజమే కదా. ఇలాగ ఎయిర్ మొత్తం వచ్చేసిందంటే ఏ కుక్కర్ అనేది బ్లాస్ట్ అవ్వదు. చాలా వరకు మనం అలాంటివి జరగకుండా చూసుకోవాలి. ఈసారి ఎయిర్ మొత్తం వచ్చేస్తుంది. ఇలాగ మనం కాసేపు కానీ చాకు లేకపోతే తీసుకొని ఏదో ఒకటి తీసుకొని ఇలా ఎయిర్ మొత్తం తీసేయాలి. చూసారా, కొంచెం కూడా ఎయిర్ అనేది లేదు. మళ్ళీ మనము రీచెక్ అనేది చేసుకోవాలి. చూసారా, ఎయిర్ అనేది లేదు. ఇప్పుడు నేనైతే ఓపెన్ చేస్తాను. చూసారా, ఈజీగా అయితే వచ్చేసింది. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో బాస్మతి బిర్యానీ, ఎగ్ బిర్యానీ. ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం దీంట్లోకి ఎగ్స్ అనేవి షిఫ్ట్ చేసేసుకోవాలి. చూస్తున్నారా, ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నా రెసిపీ అయితే మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. మీరు చేసుకున్న ఒక్క సబ్స్క్రిప్షన్, ఒక లైక్ వల్ల నా ఛానల్ అయితే కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కూర్చో.